నమస్కారం. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు ఆదరణ తెలియజేస్తున్నాను. ఈ పడాల చారిత్రక ట్రస్ట్ వారికి, ఉపాధ్యాయులకు, మా శ్రేయస్సు కోరుస్తున్నటువంటి బంధువులకు, మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ అవార్డుకి నన్ను ప్రోత్సహించినటువంటి వీరవేణి మేడం గారికి, శ్రీధర్ మాస్టర్కి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గుడిమెట్ల వెంకటేశ్వరరావు అండి. నేను కపిలేశ్వరం మండలం అంగగ్రామం నుంచి వచ్చాను. నేను 2002 డిఎస్ ద్వారా ఈ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులో చేరాను. నేను చేరికి 14 సంవత్సరాలు నేను కంప్లీట్ చేస్తున్నాను. అయితే నేను నా పిల్లలకి ఏం చేశానంటే, నేను చేరిన సంవత్సరం నుండి ఇప్పటివరకు కూడా నా క్లాస్ విద్యార్థులకు నోట్బుక్స్, ప్రతి సంవత్సరం కూడా నోట్బుక్స్, పెన్సిల్స్ ఇస్తున్నానండి. నెక్స్ట్ ఒక సంవత్సరం అయితే బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టై కట్ట కూడా చేయించడం జరిగిందండి వీళ్ళందరికీ. ఇవన్నీ ఎందుకు చేశారంటే, మన వేదికకుండానే కాన్వెంట్ వెళ్తుంటారు పిల్లలు, వాళ్ళని చూసి వీళ్ళలో ఒక న్యూనతాభావం ఉంటుంది. నేను అలా ఉండలేకపోతున్నాను, పేరెంట్స్ కొనలేకపోవచ్చు. ఆ న్యూనతాభావంలో విద్యార్థి చదువులో ముందుకు వెళ్ళలేమని నా అభిప్రాయంతో ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా నేను నా క్లాస్ రూమ్లో బోధన చేసేటప్పుడు టీఎల్ఎం లేకుండా నేను లెసన్ అని చెప్పనండి. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను, లెర్నింగ్ బై డూయింగ్, చేస్తూ నేర్చుకుంటేనే అది శాశ్వతంగా గుర్తుంటుందనేసి నేను నమ్మి, అదేవిధంగా టీఎల్ఎం తోటి నా పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉంటాను. అదేవిధంగా నేను ప్రతి సంవత్సరం కూడా నవోదయానికి కోచింగ్ ఇస్తూ ఇప్పటి వరకు నా విద్యార్థుల్ని నలుగురిని నవోదయానికి పంపించడం జరిగిందండి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను చెప్పుకోవాల్సిన ఒక విషయం అంటే, నేను 2008 నుండి జిల్లా రిసోర్స్ పర్సన్గా కూడా పనిచేయడం జరిగింది. నేను జిల్లాలో తరబేతి పొంది ఉపాధ్యాయులు కూడా నేను శిక్షణ ఇవ్వడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో ఈ పురస్కారాలు అనేవి వర్క్ చేసే వాళ్ళకి ఇంకా ఎంతో